అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. శుభ సాయంకాలం. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం కూడగట్టిన నడక. ఈ అందమైన అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు మన సమూహ కవులు కవయిత్రులు కవితా గానానికి విచ్చేస్తారు. కూడగట్టిన నడక మన ఆత్మవిశ్వాసం, మన ఆత్మ స్థైర్యం, ఈ రెండిటి కలగలిపే కూడగట్టిన నడక. మనం మన జీవితంలో ఎంత ఆత్మస్థైర్యంతో అడుగులేస్తామో, ఎంత గౌరవంగా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామో అదే కూడగట్టిన నడకలో చూపించారు కవులు కవయిత్రులు. వారి కవితల్ని వినడానికి ముందుగా గురువుగారు మన సమూహాన్ని నడిపిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్న మన సమూహ కవి, రచయిత, విమర్శకులు, అలాగే మన నేటి కవిత సలహాదారులు గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన నేటి కవిత సమూహ అడ్మిన్, అలాగే ఉదయ్ సాహితీ అధ్యక్షులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవులను కవయిత్రులను ఆహ్వానిద్దాం. వారి కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నేటి కవిత గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి వారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవిత గాన నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక 3 ఒకట్లు 111. పులిమేక ఆటలో భుజబలాలన్నీ ఒక్కటైతే పులి పరార్. చిర్రగోనెను ఎంత దూరం విసిరినా అందుకునే చేతుల్లో కేల్ కథం. ఆటైనా పాటైనా కోరస్ బలగమే విజయాలకు గుర్తులు. షరతుల్లేని దోస్తీలో రాజు పేద భేదభావాలు బహుదూరం. గోపబాలుర జత నిచ్చెనైతేనే ఉట్టి మీద వెన్న కన్నయ్య చేతిలో ఎన్నీల. దండు కట్టాక తులాభారం తన వైపుకే తిప్పుకోవడం నేటి నేతల చోరకల. పెబ్బైనంక పేనులా వాలి తలంత కొరకడం కొందరి వాలిగుణం. నమ్మకాలన్నీ నేడు పుచ్చుపడుతుంటే ధర్మం సత్తువను చిత్తుబిల్ల చేసే కాలానికి కూడగట్టిన నడకలన్నీ నిజాయితీగా అడుగులేస్తే 3 ఒకట్లు 111 అయితే ఆటైనా పాటైనా జీవితమైన భేదబెట్టి గెలుచుడే కలవడి నిలబడుడే. కృష్ణార్జున లెక్క ఓటమెరగని జట్టు ఎన్ని యుద్ధాలైన విజయ తీరాలకి పట్టు. ధన్యవాదాలు. నా పేరు వేడెల్లి రాము. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. అంశం కూడగట్టిన నడక. శీర్షిక కాల ప్రయాణం. ఓతల్లేని రాత ఎత్తుతో అనంతాన్ని అంతం వరకు మోస్తూ సాగిస్తుంది. సుడిగాలి చుట్టేసిన, సుడిగుండాలు మింగేసిన కూడగట్టుకుని విధికి ఎదురెళ్తుంది. సుఖదుఖాల సురుడులు దాటి ఒడ్డుకు చేరే వరకు విచిత్ర విన్యాసాలు చేస్తూ కూడగట్టిన నడకను ఒడిగట్టుకుని తొనకని నిండుకుండలా పయనిస్తుంది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. ఈనాటి దృశ్యగాన లహరిలో అత్యుత్తమంగా ఎన్నిక కాపడిన నా కవితా శీర్షిక అబద్ధాల అంజనం. కళ్ళబొల్లి మాటలతో కాకమ్మ కబుర్లు చెబుతూ ఎదుటి వారిని బుట్టలో వేసుకుంటూ అందరి కళ్ళల్లో అబద్ధాల అంజనం పోస్తూ ఇతరుల సాయంతో కూడబెట్టుకున్న నడకలు నడుస్తూ సత్యాల గోడలు కూల్చేస్తూ అసత్యపు పందిళ్ళేసుకొని సేద తీరే పోరంబోకుగాళ్ళు ఈ సమాజంలోని మూల మూలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఔరా అనిపించుకుంటూ 1000 ఏనుగుల బలం మాకుందంటూ తలలెగరేసి తిరుగుతూ అరాచకపు తిరునాళ్లు సృష్టిస్తున్నారు. పెద్దలందరి పెదవులకు తాళాలేస్తున్నారు. విజ్ఞులు వివేకవంతులు కూడా నిజం తెలిసిన నిమ్మకు నేరెత్తినట్టు ఉంటూ వారికే వంత పాడుతూ అందలం ఎక్కించే ప్రయాసలో అసలుకే మోసం తెచ్చుకునే ప్రయత్నం చేయడం చోద్యమే.
ఇతరుల సాయంతో కూడబెట్టుకున్న నడక ఎప్పటికీ ప్రమాదమే, స్థిరత్వం లేని ఉన్మాదమే. జీవితంలో పరిపూర్ణత కొరవై అంతరాత్మను అంగట్లో అమ్ముకోవడమే అవుతుందని తెలుసుకుంటే మన కాళ్లపై మనం సవ్యంగా నడవగలం, బలహీనులకు చేయూతనివ్వగలం, బంగారు భవితను పొందగలం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి సురేష్ కుస్మంచి. విజయనగరం తెలుగు భాషా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేటి కవిత వారు నిర్వహిస్తున్న దృశ్య కవిత గానలహరిలో భాగంగా కూడగట్టిన నడక అనే అంశానికి నేను రాసిన కవితా శీర్షిక ఓటమి శాశ్వతం కాదు. శిశిర గాయాల రాపిడి ముక్తపదగ్రస్తమై వసంతాన్ని పట్టుకుంటున్నా రేపటి తీరంకై ఆశాజ్యోతిని మనోబలంతో అఖండ జ్యోతిగా మదిని వెలిగించి గత గాయాలకు సహనలేపనం రాసుకుంటూ మాయా మాటలకు అలిసి నిస్తేజంతో సహవాసం చేస్తున్న కండరాలకి విజయగాథలను ఆలపిస్తూ గాయపరిచే ఆ కంటకాలు కాలగర్భంలో కలవక మానవనుచు కూడగట్టుకున్న నడకకి సంకల్ప బలాన్ని అందిస్తూ రాక్షస లోకంలో రాటుదేలుతూ అడుగులు వేస్తున్న ఓటమి శాశ్వతం కాదనొచ్చు. ధన్యవాదం. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరి రాజన్న, కరీంనగర్. ఈ వారం అత్యుత్తమ కవితగా నా కవిత ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. గురువుగారులకు ధన్యవాదములు. దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి నా కవిత. నా శీర్షిక కూడగట్టిన నడక, అంశానికి నా శీర్షిక అనుభవాల తోట. ధైర్యం కూడగట్టిన నడకలే ధీటుగా చీకట్లను చీల్చుకొని క్రూర జంతువులను దాటుకొని వెలుగులోకానికి పరిచయించింది. ప్రగతి పథానికి పదములు కదలాలంటే అనుభవాల తోటలో నడిచిన అచ్చులు జాగ్రత్తగా వెతుక్కోవాల్సిందే. పంచతంత్రంలో 3 చేపల కథలో మొదటి చేప అయితే సౌకర్యం, కనీసం రెండవ చేపన్నా అయితే అవాంతరాలు అధిగమించవచ్చు. సత్సంకల్పానికి ఎప్పుడైనా శ్రద్ధ, విశ్వాసం వెంటబెట్టుకుని కదిలితే స్థితులకు పరిస్థితులు తోబుట్టులైతే అంతా విజయమే. తిరిగి చూసేలోపు మాయం చేసే ప్రపంచంలో పయనమంటే అడుగడుగున ఏమార్చలేని సునిశ్చితం, అలుపెరగని పోరాట పటిమలే ఆధారభూతం. ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం కూడగట్టిన నడక. శీర్షిక నడుస్తుంటే నడక. నడుస్తుంటే నడకల మీద ఆలోచన. బాల్యం నుంచి 7 పదుల నడకలో ఎన్ని మార్పులు. బాల్యం, యవ్వనం కూడగట్టిన బలంతో పరిగెత్తితే వృద్ధాప్యానికి నడకే ఆరోగ్యమైంది. వేగం తగ్గింది, నడకకు జాగ్రత్త చూపు పెరిగింది. వాకర్స్ అందరిది కూడగట్టిన నడకే. రోడ్డు పక్కనో మైదానంలోనో కాళ్ళ కదలికలు, పలకరింపులతో పరిచయాల దారం పేనడం, భాష ఏదైనా మాటల ముల్లెలు దింపుకోవడం, జీవితాల తీగలపై పిట్టల్లా వాలడం. మాటలు రోజు చేతులు కలుపుతుంటే స్నేహాల దుస్తులు తొడుక్కున్నట్లే. బంధాలు కొన్ని కన్నీళ్లు తుడిచి కళ్ళు కడుగుతాయి. నడకల చివర్లో ఏక్మే దో ఛాయలు పంపిణీ. నలుగురు కూడగట్టుకొని నడిస్తే వేగం, దూరం అలసట భయపడతాయి దగ్గరికి రావడానికి. ఆలోచనలు ఏకమై నడిస్తే ఒకంత బల ప్రదర్శన. కదలికలకు నినాదాలు తోడైతే ఉద్యమమే. నాజూకు నడకలు, వయ్యారాల నడకలు కొన్ని రెచ్చగొడతాయి బలహీనతలను. ర్యాంపు వాకుల కంటే కూలీల నడకల్లోనే ఆత్మ సౌందర్యం ఎక్కువ. నాట్లేసే నడకలు, బరువులు మోసేవి శ్రమ వీచికలు. ముఖాలకు మేకప్పుల కంటే చెమటగంధం నడకలే జాతిని దేశాన్ని నడిపిస్తాయి ప్రగతి వైపు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్తే, నా పేరు భాస్కర బాలభారతి. శక్తివంతమైన అనే శీర్షికతో నేను రాసిన కూడగట్టిన నడక అంశాన్ని అత్యుత్తమ కవితలలో ఒకదానిగా ఎన్నిక కాబడిన కవితను చదువుతున్నాను.
యవ్వనపు కొమ్మున ఆకర్షణకు లోనై అంతస్తు లేవక వలకు చిక్కిన చేపనై అత్తారింట అక్వేరియంలో పల్లీనై కోరికూడల దాష్టీకపు దెబ్బలు తిరలేక కన్నపేగుల భవిష్యత్తు ఆలోచించారు. ఇక్కడే భూస్థాపితం కాకముడికే నా రెక్కల కాయకష్టంతో కన్నపేగులకు దారి చూప అడుగు వేసా ముందుకు గడపదారి. కూడగట్టిన శక్తితో ముందుకు నడిచా. ఎన్ని అవరోధక కంటకాలు గుచ్చుకున్నా నా ముందు గోతులు తవ్వే బంధువర్గాన్ని దారిలో నా నడక దారిలో అడ్డొచ్చే స్వపత్నులను రక్త సంబంధికులను లెక్క చేయక నేను నిర్ణయించుకున్న గమ్యం వైపు అడుగులు వేశా. తెలివితేటల ముడుగదతో మేకవన్య పురుల ముసుగు తొలగించి పాతరేశా. కూడగట్టిన కృతశక్తితో ముందుకు నడిచా. శక్తివంతమైన ప్రణాళిక నిర్మాణంతో చేరుకున్న నా నిర్మిత ఊటిని అందుకున్న ఆనందపు తరాలను నన్ను మరణింప చూసిన శత్రుమూకను నా దాష్టీకపు పిడిగుత్తులతో గూడుకట్టిన నడక బలముతో నిరూపించా. నేనేమిటో ఎత్తుకొని నిలిచా. నా తలను ఆకాశం వైపు విరికివై అడుగు వెనక్కు వేస్తే ఎవరి గతైనా అధోగతే. ఈ అవకాశాన్ని ఇచ్చిన నేటి కవిత గ్రూపు సలహాదారులు శ్రీ దాస్యము సేనాధిపతి గారికి, శ్రీ దాస్యము లక్ష్మయ్య అగ్ని గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమతి పట్టిపాటి రూపలత మేడం గారికి ధన్యవాదాలు. సమూహ సభ్యులకు, సమూహ నిర్వాహకులకు అందరికీ నమస్కారం. నా పేరు సింగరాజ్ శ్రీనివాస్ కుమార్. కవితాగాన రహళి కార్యక్రమంలో భాగంగా కూడగట్టిన నడక అనే అంశంపై నా కవితా శీర్షిక సాయపు నడకలు. వారి మనోసంద్రం నిండా శ్రమాలలే, నేత్రతీరంలో మెరిసే గమ్యాలను అందుకోవాలనే ఆరాటమే. ఉషస్సు నింపిన ఉత్సాహం వారిని శ్రమబాట పట్టిస్తుంది. లక్షల పునాదుల్లో ఎగిరింది, రాయికి మధ్య నలిగింది ఆ చెమట చుక్కలే. ఆ కాళ్ళు చాళ్లలో నానకపోతే ఎన్ని కాళ్ళు మొక్కినా కడుపు నిండదు. ఋతువుల గతులు ఆ నడకల కెరుకే. వారి చెమట చుక్కల ఉప్పు తిన్న విశ్వాసం నేలను అంటుకుని పంటలుగా ప్రవహిస్తాయి. మన వేళ్లు పిసికే అన్నమ్మ ముద్దలు ఆ త్యాగపు నడకల ముద్దలతో ధరించినవే. తడబడిన ఆ సాయపు నడకలు ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటాయి. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు బత్తిన గీతాకుమారి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. నేటి కవిత సమూహంలో ఈ వారం కవితగా ఇవ్వబడినటువంటి అంశం కూడగట్టిన నడక. ఈ అంశానికి గాను అత్యుత్తమ కవితగా ఎంపికైనటువంటి నా కవిత పెనవేసిన బలిమి. నా కవితను మీ ముందుంచబోతున్నాను. అవమానాలు ఆత్మాభిమానాన్ని అపజయాల అగాధాలలోకి తోసేస్తుంటే, అవమానాలు ఆత్మాభిమానాన్ని అపజయాల అగాధాలలోకి తోసేస్తూ ఉంటే, అల్పసంఖ్యాక సంపన్న భుజంగాలు అమాయకులను అసమానతల విషపు కాట్లేస్తుంటే, ఓదార్పుల పసర్లు పూసుకుంటే సరిపోతుందా? గరళం విరుగుడవుతుందేమో అప్పటికి. అదను దొరికినప్పుడెల్లా కాటుమరువని విషనాగుల పని పట్టడమేగా శాశ్వత పరిష్కారం. అది నాటి స్వాతంత్ర పోరాటమైనా, నేటి అరాచక అవినీతి అనకొండలపై తిరుగుబాటు పదమైన, అమ్మజాతిపై దాడి చేసే మృగత్వాలకు పాడే చరమగీతమైన, గొంతులన్నీ ఒక్కటిగా ఏకరాగమై కలిస్తేనే, అడుగులన్నీ కూడగట్టిన నడక ఆగక సాగితేనే, ముడిచిన పిడికిళ్ళు పట్టుగా బిగిస్తేనే, గడ్డిపోచలు కలిసి వెంటి తాడైనప్పుడే తలలు వంచును తలెగరేసిన దురహంకార మత్తేభాలు. నడత ధర్మ మార్గమైనప్పుడు బ్రతుకు కురుక్షేత్రంలో చిరుసేనల పాండవులదే రాజ్యమైనట్లు, తరిగిపోవగ దూరాలు చేరువవగ గెలుపు శిఖరాలు. బడుగు జీవన వనాలకు తరలిరావా నవ వసంతాలు. బడుగు జీవన వనాలకు తరలిరావా నవ వసంతాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి, రూపలత మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. దృశ్య కవితా గాన లహరిలో భాగంగా
అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కూడగట్టిన నడక అంశం మీద నిబద్ధత శీర్షిక మీద నా కవిత. నిరంతర జీవనయానంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించే ప్రక్రియ ఆచితూసే అడుగులకే సాధ్యం. కూడగట్టిన నడకకు అది ప్రతిబింబం. విధి వెక్కిరించే వైపరీత్యాలు ఒక దరిన, నమ్మక ద్రోహులు దాష్టీకాలు మరో దరిన, అకస్మాత్తుగా విసిరే ముష్టిఘాతాలతో కుతేలవుతున్న జీవిత పయనానికి కూడగట్టిన ధైర్యపనడికే శరణ్యం. కూడగట్టే నడక అందించే విశ్వాసం 1000 ఏనుగుల బలంతో సమానం. వెన్ను చూపని ఆ ధీరోదాత్త పయనం నిర్విఘ్న పయనానికి సులభ మార్గం. సుఖమయ జీవితం సాధ్యం కాకున్నా కూడగట్టిన నడకతో చేసే పయనం ప్రశాంత జీవితానికి వేసే పునాది రాయి. అదే జీవితాంతం మనిషికి హాయి. నమస్కారం. నమస్కారం. నా పేరు చిందం సునీత. నేటి కవితా సమూహంలో కూడగట్టిన నడక అనే అంశంతో కవితా పోటీలలో నా కవిత అత్యుత్తమ కవితగా సెలెక్ట్ కావడం సంతోషదాయకం. నా కవితా శీర్షిక కూడగట్టిన నడకతో. ఒడిదుడుకుల జీవనంలో బాదర బందీల వెల్లదీత, కన్నీళ్ల ఉప్పెనలు, ఒడవని కష్టాల సెగలు, ఆగని ఆరాట పోరాటాలు అన్నీ హృదయ వేదనలో కూడగట్టుకొని ఈ జీవన నడకను ఉదయాస్తమానంలో బొమ్మా బొరుసులా సాగిస్తే పెంచిన ప్రేమలు మసగబారాయి, పంచిన ఆస్తులు శాపనార్థాలయ్యాయి. అన్ని అమ్మతనంలో శరా మామూలేనని ఓ మూలన చేర్చిన నా వయసుడిగిన కాలం. ఎన్ని పురివిప్పిన తీపి జ్ఞాపకాలు, ఎన్ని గడ్డుకాలపు గాయాలు, ఎన్ని ఆటుపోట్ల అవమానాలు. ఓ ఆడది అనే బిరుదులో నేటికి భారమైన కథనే సాగుతుంది జీవనంలో. ఏ దిక్కని వెతకను ఎన్నెల వెలుగులు కావాలని, చల్లని బాసట తీరాలై, పేగుబంధాల ప్రేమలు పున్నమి రేయిలా నా కళ్ళ ముందు వాలాలని అన్నీ రెక్కలచ్చిన ఉష్కాకయ్యాయి. ఏం చేయను? ధన్యవాదాలు. గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి ప్రత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నేటి దృశ్య కవితా గానలహరిలో కూడగట్టిన నడకలు అనే అంశానికి నా కవితా శీర్షిక చివరి మజిలీకే. బతుకు జీవన పయనంలో ఆటంకాల కంటకాలు అడుగడుగునా అడ్డుపడుతున్న, ఎత్తుపల్లాల ఒత్తిడులు మనసును నలిబిలి చేస్తున్న ఆత్మస్థైర్యాన్ని, నా వారందరూ నా వెంట ఉన్నారన్న ధైర్యాన్ని, దీక్ష పట్టుదలలు తోడు చేసుకుని బాధ్యతల బరువు కావిళ్లను భుజాన మోసుకుంటూ నడకలు సాగిస్తున్నా. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుభవాలు, బాధ్యతల బరువులు ఒక్కొక్కటి తొలగిపోతుంటే తను తేలికైన ఒంటరినైపోయానని ఏదో తెలియని వ్యధతో గుండె బరువైపోతోంది. కూడగట్టిన నడకలు వదిలే జారి అడుగులు తడబడుతున్నాయి. చేరాల్సిన గమ్యం ఎప్పుడన్నది తెలియకపోయినా ప్రతి జీవితానికి చివరి మజిలీ ఒకటి ఉంటుందని తెలిసిన సత్యమే. అందుకే తడబడే అడుగులకు ఏడుకట్ల సవారీ ఆసరా అవుతోంది. మందగించిన చూపులకు చితిమంటల వెలుగులు దారి చూపుతున్నాయి. ధన్యవాదాలు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం కూడబెట్టిన నడక. నా కవితా శీర్షిక ఆశల మిణుగురు. ఏం బతుకులో నిరాశ ఆవరించి నిస్తేజం ఆవహిస్తూ, ఏం జీవితాలో కోరికల గుర్రాలకు కళ్ళం వేస్తూ, హద్దులగిరిలో బతుకు నీడిస్తూ, ఎన్ని వెతలో కరువు కాటక విలయంలో, ఆకలి దప్పుల వలయంలో, ఎన్ని రొదలో బాధ్యతల చట్రంలో, బాదర బందీల సాలెగూడులో, ఎన్ని సొదలో కడుపు చించుకున్న కష్టాల కావిళ్లలో, ఎన్నిన్ని కథలో చేత డిగ్రీ పట్టాలతో చేయూత చచ్చిన చేవలో, ఎన్ని ఆటుపోట్లు, ఎన్నిన్ని సమ్మెటపోట్లు, గమ్యం అగమ్యగోచరమై లక్ష్యం అలక్ష్యమవుతుంటే నీకు నీవుగా నీతో నీవై ఆశని శ్వాసగా మార్చి కన్నీటి కెరటానివై వెతల బాటలో ఆశల మినుగురు విజయీభవ అంటూ
వెలుగు తీరం చేరమని బ్రతుకు చుక్కానిపై సిరివెన్నెల జల్లులతో సరికొత్త దృశ్యమానం చూపుతూ గుండె వనాన్ని పచ్చదనంతో నింపుతుంది. ఈ అవకాశం కల్పించిన నేటి దృశ్య కవిత సమూహ నిర్వాహకులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రబత్తి మణీంద్ర, నెల్లూరు. నా కవితా శీర్షిక సాహసం. గతుకుల పయనం కాళ్ళు లాగేస్తుందని కోలబడకు, ఆ గతుకులు పూడ్చే దారేదో శోధించు. పాదాలు నెత్తురు చిందిస్తున్న, ముళ్ళు చుట్టూరా ముసురుకున్న, ధైర్యం కూడగట్టిన నడకతో ముందడుగే వేయి. నీ ధైర్యం చూసి కార్పణ్యం నిండిన చీకటి కళ్ళ కాలనాగులు సైతం కనికరించి నీ దారిలో వెలుగు రేఖలు ప్రసరించాలి. ఉడుకుతున్న వేడి లోహపు సంద్రాన్ని దాటుతున్నావని బెంబేలెత్తుకు. ఆ వేడి తట్టుకునే వంతెని ఎలా కట్టాలో ఆలోచించు. చర్మం ఎర్రగా కమిలిపోతున్న, నీ గుండె లోపల కుమిలిపోతున్న, ధైర్యం కూడగట్టిన నడకతో సాహసం చెయ్యి. నీ సాహసం చూసి దురహంకార దుర్మార్గ కలిపురుషుడు సైతం ముచ్చటపడి నీ బాటలో చల్లటి వర్షం కురిపించాలి. ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం కూడగట్టిన నడక అనే అంశానికి అది కూడగట్టినదే అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్న రూపలత గారికి నా నమస్కృతులు. కవిత. 3 ఏళ్ళు పట్టింది నడవడానికి పుట్టినాక, ఆ చేయి పట్టి మొదట నడిపింది అమ్మే అనుకుంటా. అందుకే నడిచే సమయాన జారిపడిన జాడలేదు. ఆ దారి చూపింది నిండు మనసుతో నాన్నే. బాహుబలంత బరువెత్తినా అవుతుంది ఆ బరువు దూది పింజల. ఆ మార్గదర్శకత్వం నెరిపింది త్యాగాల యోగాల గురువులే. మనబొమ్మలా ఉన్న నడకకు ఏ తాళం చెవి వాడారో ఆ వేగానికి. ఆ నవ్వు జీవితాన పూయించింది నా అడుగులో అడుగు వేసిన సహచారియే. కార్యేషు మంత్రిగా ఆ మంత్రణమే నడిపిస్తూనే ఉంది తడబడని అడుగులతో. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఆడేరు చంచయ్య, నాయుడుపేట. నా శీర్షిక సహనపు నిచ్చెన. ఎడారిలో పడవ ప్రయాణం, హిమాలయంలో భోగి మంటలు, ఊహకు అందక చేతికి చిక్కక, కాలానికి కన్నం వేసి, ఆలోచనల గేలానికి ఆచరణ ఎరను కూర్చి, చకోర పక్షులా సాగే నా పయనంలో విజయామృతం ఆరగించడమే ఓ వరం. ఇరుపెక్కిన ఆ కళ్ళకు ఉవ్వెత్తున లేచిన ఉద్వేగ తరంగమే నిదర్శనం. అంతలో కళ్ళెదుట కట్టెదుట వికటాట్టహాసపు ఆకలి కేకలు, బిగించిన ప్రాణాల పిడికిలి, సహనపు నిచ్చెనపై చేసే విన్యాసమే కూడగట్టిన తనువులు. పదం పదం కలిపి గతం గుర్తు చెరిపి సాగే ఆ పయనం చేర్చేదే నిజ గమ్యం. ధన్యవాదములు. విన్నారు కదండి, మన ఎప్పటికప్పుడు మన సమూహంలో ఇస్తున్న నూతన అంశాలు కానీ లేదా వైవిధ్యభరితమైన అంశాలు కానీ, అలా వస్తున్న అంశాలతో కవులు కవయిత్రులు వారి కళలను కదిలిస్తున్న తీరు అమోఘం, అద్భుతం. అలాంటి కూడగట్టిన నడక అన్న అంశం కూడా ఒక వైవిధ్యభరితమైన ఆలోచనాత్మకమైన అంశం. ఈ అంశానికి గాను మన సమూహ కవులు కవయిత్రులు వినిపించిన కవితలని విన్నారు కదా, విని ఆనందించారని భావిస్తాను. అలాగే వచ్చే వారం మరొక వైవిధ్యభరితమైన అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాగే నేటి కవిత దృశ్య కవితా గాన లహరి కార్యక్రమంతో మన నడకను కొనసాగిద్దాం. ధన్యవాదాలు.